హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. నేను ఈరోజు వీడియోలో నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఏం తీసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎంతెంత ప్రైజెస్కి తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. మోస్ట్లీ నేను ఫిక్స్డ్ రేట్ స్టాల్స్లోనే పర్చేస్ చేశాను. బార్గెన్ చేసిన ఒక టూ టు త్రీ స్టాల్స్ అంతే. బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మనం నుమాయిష్ ఎగ్జిబిషన్లో రీజనబుల్గా షాపింగ్ చేయొచ్చు అనిపించింది నాకు. అది కూడా అన్నీ ఇక్కడ పెట్టాను, చూపిస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ప్లస్ దుప్పటాస్తో స్టార్ట్ చేస్తాను. ఇది గేట్ 3 ఎంటర్ అయిన వెంటనే ఈ స్టాల్ ఉందన్నమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఇవి ఈచ్ దుపటా 350 ఫిక్స్డ్ రేటే. ఈచ్ దుపటా 350 అలా చెప్పి సేల్ చేస్తున్నారు. నేను తీసుకున్నాను ఏమైనా లైట్ కలర్స్ వేర్ చేయడానికి. మొత్తం మిర్రర్స్ వచ్చాయి, ఒరిజినల్ మిర్రర్సే, ఆర్టిఫిషియల్ మిర్రర్స్ కాదు. అండ్ ఇక్కడ బోర్డర్ వచ్చేసి ఇలా లేస్ వచ్చింది గోల్డ్ కలర్తో. దుప్పటా సైజ్ చాలా పెద్దగా ఉంది, సరిపడా ఉంది. లెహంగాస్ కూడా పేర్ చేసుకోవచ్చు అనిపించింది. ఇది 350. ఇది ఇంకొకటి, ఇది డ్వాక్రా బజార్లో తీసుకున్నాను. నాకు ఈ దుప్పటా బాగా నచ్చింది. ఇది 250 అలా చెప్పారు. 250 ఫిక్స్డ్ రేట్. కలంకారీ ప్రింట్స్ వచ్చాయి, టాజిల్స్ వచ్చాయి అందులో. అంతే, ఈ 2 దుప్పటాస్ తీసుకున్నా. నెక్స్ట్ రెడీమేడ్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. ఇది బాలీవుడ్ సూట్స్ నుంచి తీసుకున్నాను. గేట్ నెంబర్ 3 ఎంటర్ అయిన వెంటనే మనకి క్రాకరీ స్టాల్ ఉంటుంది, దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఇది బాలీవుడ్ సూట్స్. అక్కడ తీసుకున్నాం ఫిక్స్డ్ రేట్. ఇది కూడా, ఇది నాకు కలర్ బాగా నచ్చింది. ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ వచ్చింది. మనం దీన్ని ఫుల్గా వాడచ్చు, ఫుల్ హ్యాండ్స్ లాగా, హాఫ్ హ్యాండ్స్లో కూడా వేసుకోవచ్చు. ఈ వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ టూ సైడ్స్ ఇలా వర్క్ వచ్చింది. షార్ట్ ఫ్రాక్, అదే షార్ట్ టాప్ లాగా. బాటమ్ ఇలా ఫ్రిల్స్ ఇచ్చారు, బాగుంది. ఇది నాకు 800 అలా పడింది. నాకు ఈ టాప్ క్వాలిటీ బాగుంది, మంచి సాఫ్ట్గా ఉంది, బాగుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ మెటీరియల్స్. ఇది ఆ స్టాల్లోనే ఆపోజిట్ సైడ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి, బాలీవుడ్ సూట్స్ అని చెప్పి. ఇలా 3 పీస్ డ్రెస్ మెటీరియల్. ఏ డ్రెస్ తీసుకున్నా 999 అనమాట. మొత్తం అన్ని స్టాల్స్లోనే అట్లానే ఉంది బాలీవుడ్ సూట్స్. కొన్ని స్టాల్స్లో రెడీమేడ్ డ్రెస్సెస్ సేల్ చేస్తున్నారు, కొన్ని డ్రెస్సెస్లో డ్రెస్ మెటీరియల్స్ సేల్ చేస్తున్నారు. నేను ఇది తీసుకున్నా, బ్లాక్ కలర్ది. ఇలా ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఫ్లవర్స్ వచ్చేసి
అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఫ్లవర్స్ వచ్చింది. నాకు ఈ డ్రెస్ బాగా నచ్చింది. చున్నీ, మెయిన్గా చున్నీ బాగా నచ్చింది. అండ్ ఈ వర్క్ కూడా, వర్క్ ఫినిషింగ్ అది చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో బ్లాక్ వేసింది అది. క్వాలిటీ అది బాగుంది. నాకు సిల్క్ జార్జెట్ మెటీరియల్ ఇది టాప్. బాటమ్ అయితే ఇలా సాటిన్ ఉంది. నాకు అది అంత నచ్చలేదు. ఇది నేను లైనింగ్ ఇంకా వేరేలాగైనా యూజ్ చేస్తాను కానీ బాటంలో కుట్టించుకోము. ఇది వచ్చేసి దుప్పటా. దుప్పటా అయితే నాకు బాగా నచ్చింది. లెంత్ కూడా బాగుంది అనిపించింది, ఎక్కువే ఉంది లెంత్ మంచిగా. ఇది దుప్పటా ఆల్ ఓవర్ ఇలా వర్క్ వచ్చింది, బార్డర్ వర్క్ వచ్చింది. ఎంత బాగుంది కదా. నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ కన్నా నాకు డ్రెస్ మెటీరియల్స్ బాగా నచ్చాయి. మొత్తం చున్నీ అంతా ఇలా మధ్య మధ్యలో ఇలా ఫ్లవర్స్ వచ్చేసింది. ఇలా బార్డర్ కొంచెం హెవీగా ఇచ్చారు కట్ వర్క్తో. నైస్ కదా. మీకు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇది వచ్చేసి బయట చికెన్ కర్రీ టాప్, షార్ట్ టాప్ బయట సేల్ చేస్తుంటే తీసుకున్నాను. ఇది 400 అలా పడింది, ఫిక్స్డ్ రేట్. ఇది కూడా 3/4 హ్యాండ్స్, షార్ట్ హ్యాండ్స్. మెటీరియల్ ఏం ట్రాన్స్పరెంట్గా ఏం లేదు, బాగానే ఉంది. స్మెల్ వాష్ చేస్తే ఎలా ఉంటుందో తెలియదు, కలర్ అయినా షేడ్ అవుతుందేమో. ఇలా బార్డర్ వచ్చేసి ఇలా బార్డర్స్లో ఇలా వర్క్ వచ్చింది అండ్ కట్ అనమాట. చక్కగా బ్లూ జీన్సెస్ మీదకి బాగుంటాయి కదా ఇలా షార్ట్ టాప్స్. సో ఇలా ఒకటి ట్రై చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇది కోటా డ్రెస్ మెటీరియల్స్, ప్యూర్ జరీ కోటా. ఈ స్టాల్ గురించి నేను రీల్ వీడియోలో చెప్పాను కదా. సో ఈ స్టాల్లో నేను 3 డ్రెస్ మెటీరియల్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి టాప్ 3 పీస్ సెట్. ఇది వచ్చేసి టాప్. అసలు ఈ సమ్మర్కి ఎంత పెట్టుకుంటాయి డ్రెస్సెస్, అసలు చాలా బాగుంటాయి, కంఫర్ట్గా ఉంటాయి అండ్ క్లాసీగా కూడా కనిపిస్తాము. అంతే, మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా వర్క్ వచ్చేస్తుంది. చున్నీ వచ్చేసి ఇలా ఉంది చున్నీ. ఇది చున్నీ. అక్కడక్కడ మధ్యలో ఇలా బుటీస్ ఫ్లవర్స్ ఉన్నాయి. బార్డర్ వచ్చేపటికి ఇలా మంచిగా వర్క్ వచ్చింది, కట్ వర్క్. కలర్ చాలా బాగుంది కదా. నాకు ఈ కలర్లో డ్రెస్సెస్ ఉన్నాయి, 1-2 డ్రెస్సెస్ ఉన్నాయి, కానీ నేను మళ్ళీ తీసుకున్నాను. నాకు చాలా ఇష్టం ఈ కలర్. అండ్ ఆ డ్రెస్కి బాటమ్ అనమాట ఇది. దీన్ని లైనింగ్ లాగా సెట్ చేసేసుకోవచ్చు. బాగానే ఉంది, క్వాలిటీ చాలా బాగుంది. నేనైతే ప్యాంట్స్ యూజ్ చేయను, బాటమ్కి నేను వేరే మెటీరియల్ అలా తీసుకుంటాను. ఇదైతే నేను ఆ డ్రెస్కి లైనింగ్ లాగా సెట్ చేసేసుకుంటాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది మంచి లైనింగ్ అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఆరెంజ్ కలర్. ఇది అంతే, ఫ్రంట్ ఇలా ఫుల్గా వర్క్ వస్తుంది.
ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా మంచిగా హ్యాండ్ వర్క్ కదా. బోర్డర్ వచ్చేపటికి ఇలా జరీ వచ్చి చున్నీ వచ్చేపటికి అది కొంచెం టాప్ కొంచెం హెవీ వర్క్ వచ్చింది కాబట్టి చున్నీ కొంచెం సింపుల్గా ఉంది. అక్కడక్కడ మధ్యలో ఫ్లవర్స్ ఇలా వచ్చాయి, బార్డర్ ఇలా సరి వచ్చింది అంతే. ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది, బాగుంది కదా ఈ కలర్. సేమ్ దీనికి లైనింగ్ కూడా అలానే, ఇది నేను ఇందాక చెప్పినట్టే లైనింగ్ లాగా వాడేస్తాను, బాటమ్లా యూజ్ చేయను. ఆ స్టోన్లోనే ఇంకా డ్రెస్ తీసుకున్నాను. ఇది అసలు నాకు ఇది బాగా నచ్చింది. అవి రెండు వర్క్ లాగా వచ్చాయి కదా, ఇవి ప్రింట్స్ అన్నమాట. దీనికి లైనింగ్, చున్నీ. అసలు చున్నీస్ దుప్పటాస్ కొంచెం మంచిగా వచ్చేస్తే డ్రెస్ లుక్కే మారిపోతుంది కదా. ఇది చున్నీకి ఆల్ ఓవర్ అంతా మొత్తం అంతా ప్రింట్స్ వచ్చేసాయి. చాలా పెద్ద చున్నీ. నేను వీటికి ప్రైజెస్ చెప్పలేదు కదా. ఈ డ్రెస్ అయితే నాకు 2200 అలా చెప్పారు, కానీ నేను 1200కి తీసుకున్నాను. ఇచ్చారు ఫస్ట్ 1500 1600 అలా చెప్పారు. లేదు నాకు 1200 కోసం తీసుకుంటా అంటే 1200కి ఇచ్చారు నాకు. ఈ డ్రెస్ అయితే 2 చెప్పారు, 1200కి తీసుకున్నాను. ఇంకో డ్రెస్ మెటీరియల్, డ్రెస్ మెటీరియల్ కాదు, ఇది రెడీమేడ్ డ్రెస్ అనమాట. ఇది బాలీవుడ్ షూట్స్లోనే తీసుకున్నాను. 2 పీస్ సెట్, స్ట్రైట్ కట్ టాప్, ఇలా ఒక హ్యాండ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వచ్చింది, ఇంకొకటేమో ఇట్లా. నాకు ఇది నచ్చింది, కొంచెం యూనిక్గా అనిపించింది. స్ట్రైట్ కట్ టాప్ అండ్ ప్రింట్ కూడా బాగుంది అనిపించింది నాకు. ప్యాంట్ వచ్చేసి ఇలా సిగరెట్ ప్యాంట్ అనమాట. ప్యాంట్ మెటీరియల్ కూడా బాగుంది, కంఫర్టబుల్గా ఉంది మెటీరియల్, క్లాత్ అనిపించింది నాకు. ఇది అంతే, నా 899 799 899 ప్రైస్ నాకు గుర్తులేదు, 799 అనుకుంటా. అండ్ నెక్స్ట్ అంతే, ఇంకా డ్రెస్సెస్ అయిపోయినాయి. బెడ్షీట్స్, నేను కింగ్ సైజ్ బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. ఈ బెడ్షీట్ అవుతుంది దీనికి పెద్ద స్టోరీ. ఇది ఎంత కాస్ట్ చెప్పానంటే 2800 ఎంత చెప్పారు, 2400 చెప్పారు. నేనేమో 550 నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఇస్తాను ఎవరు ఊరికే అసలు అలా వేద్దాం అని చెప్పి 550కి స్టార్ట్ చేస్తే ఎంతకి ఇచ్చారంటే నాకు 700కి ఇచ్చారు.
అది అంత అంత మంచిగా బార్గెయిన్ చేయాలన్నమాట. అమ్మో! నాకు ఇంకా అనిపించింది ఇలాంటి చోట్లకి అసలు వెళ్ళకూడదు, ఈ బార్గెనింగ్ ఈ రిస్క్లన్నీ వద్దులే, ఫిక్స్డ్ రేట్ షాప్స్కి వెళ్ళిపోయి మంచిగా మనకు నచ్చినవి కొనుక్కొని వచ్చేద్దాం అనిపించింది అన్నమాట నాకు. ఇదైతే అసలు ఎంత బాగుంది, ఎంత పెద్ద దుప్పటా బెడ్షీటు, చక్కగా కింగ్ సైజు, క్వాలిటీ కూడా బాగుంది అనిపించింది. నేను ఇంక ఇది ఓపెన్ చేసి చూపించలేను, ఇది ఇలా వచ్చింది ప్రింట్. మళ్ళీ నాకు అదొక డౌట్, 700కి వచ్చింది 2 అలా తీసుకోవచ్చు, కానీ మెటీరియల్ ఎలా ఉంటుందా అనేది నాకు అదొక పెద్ద డౌట్. అందుకే ఇంక తీసుకోలేదు, ఒకటే తీసుకున్నా, అసలు ట్రై చేద్దాంలే ఎలా ఉందా అని చెప్పి. అది ఈ స్టాల్స్ అంట ప్రతి ఇయర్ ఎక్కడ పెడతారో అక్కడే ఉంటాయంట. సో ఇప్పుడు బాగుంటే నెక్స్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు తీసుకోవచ్చులే అని చెప్పి. పిల్లో కవర్స్ కూడా పెద్దగానే వచ్చాయి. చాలా పెద్దగా వచ్చాయి పిల్లో కవర్స్. కాటన్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ మంచిగా అనిపించింది నాకు. బాగుంది కదా, పిల్లో కవర్స్ కూడా పెద్దగానే వచ్చాయి. స్టిచ్చింగ్ వైజ్ కూడా స్ట్రాంగ్గానే అనిపించింది. అండ్ నెక్స్ట్ పిల్స్ తీసుకున్నాను నేను, కంఫర్టర్స్. ఇవి కూడా నాకు రీజనబుల్గానే తీసుకున్నాను అనిపించింది. లాస్ట్కి వాళ్ళ ప్రైజెస్ చెప్తున్నారు ఎక్కువే. కాంబోస్ ఉన్నాయన్నమాట, లైక్ 1000 రూపీస్కి 3 బెడ్షీట్స్ అండ్ 6 పిల్లో కవర్స్ అని చెప్పి, 500కి సింగిల్ కాట్స్ 4 అని చెప్పి అలా ఉన్నాయి. కానీ వాటి కన్నా ఇలా విడిగా సేల్ చేస్తున్నారు, కొంచెం ప్రైజెస్ ఎక్కువ చెప్పి. నాకు అక్కడ క్వాలిటీ బాగా అనిపించాయి. ఇది కూడా అంతే, కాంబోస్ ఉన్నాయి అండ్ విడిగా కూడా సేల్ చేస్తున్నారు, ఇలా కాంబోగా. నేను అలా తీసుకోలేదు, ఇది విడిగా తీసుకున్నాను. నాకు ఇంకొక చోట బాగా నచ్చింది, కానీ అక్కడ నేను తీసుకోలేదన్నమాట. అక్కడ కొంచెం జనాలు ఎక్కువ ఉన్నారు, చూపించే వాళ్ళు తక్కువ ఉన్నారు అనమాట. ఇంకా అంతసేపు ఏం వెయిట్ చేస్తాను అని వచ్చేసాను. కానీ బాగుంది, అక్కడ కలెక్షన్ చాలా బాగుంది అనిపించింది, అందుకే జనాలు కూడా అంతమంది ఉన్నారు. వెయిట్ చేస్తే మంచిగా దొరుకుతాయి. అండ్ ఇది తీసుకున్నాను నేను, ఇది కంఫర్టర్ డబుల్, 2 సైడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. నేనైతే లైట్ కలర్సే తీసుకున్నా. ఒక స్టాల్లో అయితే అన్ని డార్క్ కలర్స్ చూపించారు. నాకేంటంటే డార్క్ కలర్స్ కన్నా లైట్ కలర్సే కావాలి అని చెప్పి నేను లైట్ కోసం చూశాను, లైట్ కలర్స్. నాకు ఇది బాగా నచ్చింది, మంచిగా ప్లెయిన్ పింక్ కలర్ అలా వేసేసుకుంటే, ఇది వేస్తే బాగుంటుంది కదా అనిపించి నేను ఇంక ఇలా తీసుకున్నాను. అంతే, బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది. ఇది నాకు ఎంతకు వచ్చిందంటే 750 పడింది, ఒక్కొక్కటి 750 అలా పడింది. నేను ఈ మాత్రం బార్గెయిన్ చేశానంటే వెళ్ళే ముందర ఇంకొన్ని వీడియోస్ అవి చూశాను, ఎలా తీసుకుంటున్నారు ఏంటి, ఎంత రేట్ అడగచ్చు ఒక్కొక్కటి అని చెప్పి. కొన్ని ఉంటాయి కదా ఇలా దుప్పటాస్ డ్రెస్సెస్ ఇలాంటివి, నేను చూసి దాన్ని బట్టే నేను అడిగాను, అలానే ఇచ్చారు అనిపించింది నాకు. బాగుంది, ఈ కంఫర్టర్ నాకు బాగా నచ్చి ఇలానే 2 తీసుకున్నాను అనమాట. ఇదొకటి అండ్ ఇంకొకటి నేను ఓపెన్ చేయట్లేదు, ఇది కూడా అంతే లైట్ కలర్, అక్కడక్కడ ఫ్లేవర్స్ వస్తాయి, 2 సైడ్స్ వాడుకోవచ్చు ఇందాక దానిలానే. అంతే. ఇయర్ రింగ్స్ నేను ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇది ఒకటి తీసుకున్నా, క్యూట్గా అనిపించింది, బ్లాక్ వీటి మీద వేసుకోవచ్చు కదా అని చెప్పి. నెక్స్ట్ ఇది ఇది నాది కాదు. నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చాయి. అంతే, ఇంకా నుమాష్ ఎగ్జిబిషన్లో నేను షాపింగ్ చేసింది ఇవే. చాలా ఇంపార్టెంట్ అయింది, మీకు చూపించడం మర్చిపోయాను. నా క్యూటీకి తీసుకున్న డ్రెస్సెస్ అనమాట ఇవి.
చికెన్ కర్రీ డ్రెస్సెస్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు ఈ టైప్లో బాగా నచ్చాయి. వీనెక్ వచ్చింది కదా, ఆ బార్డర్ అది బాగా నచ్చింది నాకు. ఇవే అడిగాను, కలర్స్ లేవన్నారు, ఇది ఒకటే ఉంది ఇంకే తీసుకున్నాను. ఇది వస్తే నాకు ఇది 300 చెప్పారు ఈ డ్రెస్ ఈ టైప్లో సీలెస్వి. ఇది వస్తే 400 అని చెప్పారు, కానీ నేను రెండు కలిపి 500కి తీసుకున్నాను. బాగున్నాయి కదా. నేను ఇప్పుడు చూపించిన దాంట్లో నాకు మొత్తం కలెక్షన్లో ఈ 2 డ్రెస్సెస్ నాకు బాగా నచ్చాయి. అంటే చూపించేసాను నేను ఏమేమి తీసుకున్నాను అనేది. మీకేమేమి నచ్చాయి అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను రీజనబుల్గానే తీసుకున్నానా లేదా ఎక్కువ పెట్టేసానా అది కూడా షేర్ చేసుకోండి. ఓవరాల్ నుమాయిష్ ఎగ్జిబిషన్లో నాకు బాగా నచ్చాయి డ్రెస్ మెటీరియల్స్, చాలా బాగున్నాయి. ఇంకా నేను జైపూరి కలెక్షన్స్ అని చెప్పి ఇంకా చాలా ఉన్నాయి, బాందిని డ్రెస్ మెటీరియల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో అవి కూడా బాగున్నాయి అన్నమాట. నేను ఇంకా నెక్స్ట్ సమ్మర్ కదా, సమ్మర్కి యూజ్ అయ్యేటట్టే తీసుకున్నాను. రెడీమేడ్ డ్రెస్సెస్ నాకు రెడీమేడ్ డ్రెస్సెస్ పెద్దగా నేను అసలు ఎక్స్ప్లోర్ చేయలేదు, చూసిన వాటిలో నచ్చినవి తీసాను అనమాట అంతే. నాకు డ్రెస్ మెటీరియల్స్ బాగా నచ్చాయి. దుప్పటాస్ రీజనబుల్గా, బెడ్షీట్స్ రీజనబుల్గా అనిపించాయి నాకు అంతే. అది నా ఒపీనియన్. మీకు నేను చూపించిన నా కలెక్షన్లో మీకు ఏం నచ్చింది అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతే, ఈ వీడియోని ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో.